అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను హైదరాబాద్ వచ్చానండి. మా మేనకోడలు గృహప్రవేశం ఫంక్షన్ అనమాట. తనకి గిఫ్ట్ చేయటానికి సంధ్య, రమ్య, నేను ముగ్గురం కలిసి ఏదన్నా చిన్న గోల్డ్ ఏదన్నా తీసుకుందాము అనే ఉద్దేశంతో పన్నా జ్యువెలర్స్‌కి వచ్చామండి. నా మేనకోడలు ఫంక్షన్ కోసం ఒక నెక్లెస్ తీసుకున్నదనమాట అండి. అది కూడా ఈరోజే ఇస్తారు. హ్యాండ్ ఓవర్ చేస్తారు. మేము అది కూడా పికప్ చేసుకోవాలి. అట్లానే మేము గిఫ్ట్ చేయటానికి అన్నట్లు హాఫ్ గ్రామ్ నుంచే జ్యువెలరీ బావుంటుందమ్మా అని సంధ్య చెప్పిందనమాట. సరే, మనం గిఫ్ట్ చేయటానికి కూడా ఇక్కడ చూడొచ్చు అనే ఉద్దేశంతోటి పన్నా జ్యువెలర్స్‌కి వచ్చామండి. మనకి దిగువనంతా కూడాని అంతా లేటెస్ట్ వెరైటీస్, సెట్స్ అన్నీ కూడా ఉంటాయి. అలానే ఒక పక్కనంతా కూడా బీడ్స్ కలెక్షన్ అంతా ఉంటుంది. మరో పక్కన వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుంది. ఒక పక్కనంతా కూడా డైమండ్ కలెక్షను. మనకి పన్నా జ్యువెలర్స్‌లో దేనికదే ఇలా విభాగాలుగా ఉన్నదనమాట అండి. అలానే పన్నా జ్యువెలర్స్‌లో ఇప్పుడు గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళా నడుస్తోంది. మన పాత బంగారం మీద తులానికి రూ. 1000 ఎగస్ట్రా ఇస్తారనమాట. ఈ ఎక్స్‌చేంజ్ కూడా అంతా మాన్యువల్‌గా కాకుండా కంప్యూటరైజ్డ్‌గా ఉంటుంది కాబట్టి చాలా పక్కాగా ఉంటుందనమాట అండి. మేము షాప్‌కి వస్తున్నాము అని ముందే ఇన్ఫార్మ్ చేశాం కదండీ! పన్నా జ్యువెలర్స్ అధినేత మహేంద్ర గారు, వారి అబ్బాయి దేవ్ గారు అందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు. వారితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మా మేనకోడలికి గిఫ్ట్ చేయటానికి ఇక జ్యువెలరీ వెతుకుతున్నామనమాట అండి. ఒకటా, రెండా ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. బీడ్స్ కలెక్షన్ ఫస్ట్ చూస్తున్నామనమాట అండి. మనకి పన్నా జ్యువెలర్స్‌లో చాలా తక్కువ వెయిట్. ఒక్క గ్రాము నుంచి స్టార్ట్ అయిన ఈ బీడ్స్ కలెక్షన్ జ్యువెలరీ చాలా బాగా నచ్చిందండి. నిజానికి సంధ్య, రమ్య, నేను ముగ్గురం కలిపి గోల్డ్ ఏదైనా ఒక కాయిన్ తీసుకుందాము అని అనుకున్నాము. రజితతో చెప్పినప్పుడు నా మేనకోడలన్నది, "అత్త, ఏదన్నా నేను పెట్టుకునే విధంగా జ్యువెలరీగా ఉన్నా చూడండి. పైదేదన్నా బ్యాలెన్స్ నేను వేసేస్తాను" అని అన్నది. సరే, ఒక కాయిన్ ఇచ్చి అది దాచుకుని అట్లా కన్నా కూడా ఇలా జ్యువెలరీగా ఇస్తే ఇంకా బావుంటుందిగా అని అనిపించింది. ఆ విధంగానే చూస్తున్నామనమాటండి. ఈ బీడ్స్ కలెక్షన్‌లో అయితే మనకి హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. నాకు భలే బాగా నచ్చినియి. పైగా నా మేనకోడలు జాబ్ చేస్తూ ఉంటుందనమాట. ఇటువంటి సింపుల్‌కి తను ఎక్కువగా పెడుతూ ఉంటుందనమాటండి. అందుకనే ఈ బీడ్స్ కలెక్షనే చూస్తున్నాం. పైగా పన్నా జ్యువెలర్స్‌లో బీడ్స్ మీద కూడా 100% ఎక్స్‌చేంజ్ ఇస్తారనమాట అండి. మనం ఎప్పుడన్నా ఈ బీడ్స్‌ది రిటర్న్ ఇచ్చినప్పుడు 100% దాని వాల్యూ మనకి పే చేస్తారనమాట. సాధారణంగా బీడ్స్ కలెక్షన్ అనంటే ఎంత వాల్యూ పెట్టి బీడ్స్ తీసుకున్నా మళ్ళీ మనకి దాని మీద రూపాయి రాదండి. కానీ పన్నా జ్యువెలర్స్‌లో మాత్రం 100% ఎక్స్‌చేంజ్ ఇస్తున్నారు అనంటే నాకు ఈ విషయం చాలా బాగా నచ్చిందనమాట అండి. అందుకనే మరో ఆలోచన అంటూ లేకుండా ఈ బీడ్స్ జ్యువెలరీలోనే గిఫ్టింగ్ పర్పస్ కోసం చూస్తున్నామనమాటండి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. తక్కువ వెయిట్ నుంచి కూడాని బీడ్స్ కలెక్షన్‌లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం గిఫ్టింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నాం కాబట్టి గిఫ్టింగ్ ఆప్షన్స్ అయితే లిటరల్లీ హాఫ్ గ్రామ్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి. మంచిగా వాళ్ళు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది చూస్తున్నారు కదా, మొత్తం మనకి బీడ్స్ హారం లాగా వస్తుంది. అండ్ ఇక్కడ గోల్డ్ వచ్చి ఇలా ఒక పెండెంట్ హ్యాంగ్ అవుతుంది. దీని వెయిట్ అయితే కేవలం నెట్ వెయిట్ 1 గ్రామ్. జస్ట్ 1 గ్రామ్ లో మనకి ఇట్లా హారం టైప్ లో వస్తుంది అనమాట. తీసుకున్న వాళ్ళు వేసుకున్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇది కూడా ఇంకొక గిఫ్టింగ్ ఆప్షన్. 3 లైన్స్ తో ఇలా మెరూన్ బీడ్స్ లాగా వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇలా కొంచెం యూ షేప్ లో హారం లాగా వస్తుంది అనమాట. దీని నెట్ వెయిట్ అయితే మనకి 7 గ్రామ్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అట్లా ఇన్ కేస్ ఇన్ని ఫ్లవర్స్ వద్దు, కొన్నే కావాలి, జస్ట్ ఒక 3 కావాలి లేదా 2 కావాలి, ఓన్లీ ఇక్కడే కావాలి, అలా కావాలనుకున్నా మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇది కూడా భలే క్యూట్ గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి అటు ఇటు స్టోన్స్ తోటి ఇలాగా పర్ల్ హ్యాంగ్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అలాగే అమ్మవారి పెండెంట్ వచ్చింది అటు ఇటు. ఇది మనకి 3 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. ఇదంతా కూడా ఉన్నాయి, ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, ఇది కూడా మనకి 3 గ్రామ్స్ లో వస్తుంది అనమాట. అండ్ సేమ్ ఆప్షన్ లో లక్ష్మీదేవి కాదు అని అనుకుంటే ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది. దీనిలో మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి రాలేదు ఇక్కడ గానీ ఇక్కడ గానీ, ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. దానిలోనే ఇది ఇంకొక ఆప్షన్ అనమాట. ఇది కూడా మనకు అంతే 3.4 గ్రామ్స్ లో ఉంది. ఇది కూడా అందులోనే ఇంకొక ఆప్షన్, లక్ష్మీదేవి విత్ అటు ఇటు ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి. పైన ఇలాగా పీకాక్ పెండెంట్ లాగా వచ్చింది అనమాట. ఇక్కడ ఇక్కడ ఇది కూడా అంతే మనకి 3.5 గ్రామ్స్ లో వస్తుంది.
సేమ్ అందులోనే బీడ్స్ లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చూసారు కదా, ఇవి మనకి క్రిస్టల్ బీడ్స్ అన్నమాట. ఇంకా షైనీగా లాగా వస్తే మొత్తం వైట్ స్టోన్స్ తోటి వచ్చింది. ఇది కూడా అంతే, మనకి 3.7 గ్రామ్స్. వీటిలో కలర్ ఆప్షన్స్, బీడ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే సైజులు కానీ, దానికి వచ్చిన కట్ కానీ, దానిపైన వచ్చిన పెండెంట్స్ కానీ, ఇట్లా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇది 5 గ్రామ్స్ ఉంది, ఎందుకంటే కొంచెం దీని పెండెంట్ పెద్దగా వచ్చింది. ఇది కూడా అంతే, ఫస్ట్ మనం చూసాం కదా చిన్నది, దానిలో ఇది మారింది అనమాట. ఇది మారేసరికి ఇది మనకి 1.7, ఫస్ట్ మనం 1 గ్రామ్ లో చూసాం కదా, ఇది 1.7 గ్రామ్స్ అనమాట. ఇక్కడ మనకి పింక్ బీడ్స్ కాదు, గ్రీన్ బీడ్స్ కావాలనుకున్నా సరే మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇంకొంచెం హెవీగా కావాలనుకుంటే ఇది కూడా ఉంది. ఇది మనకి 8 గ్రామ్స్ లో ఉందన్నమాట, ఎందుకంటే పెండెంట్ ఇలా పెద్దగా వస్తుంది. ఇదైతే జస్ట్ మధ్యలో మాత్రమే వచ్చింది ఇలాగా, ఇక్కడ మాత్రమే. ఇది 1.5 గ్రామ్స్ ఉంది. ఇంకొంచెం హెవీ ఆప్షన్స్ లో అంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇదైతే 13 గ్రామ్స్ అనమాట, మనకి 6 లైన్స్ తోటి ఇలా వచ్చినాయి. ఈ బీడ్స్ లో కూడా మనకి కస్టమైజేషన్ అయిపోతుంది, కలర్స్ వేరే కావాలని అనుకున్నా. నన్ను అన్నిటికన్నా బాగా ఆకర్షించిందంటే ఇది చూసారు కదా, పెద్ద గరుడ పెండెంట్ లాగా వచ్చింది, మొత్తం పింక్ స్టోన్స్ తోటి, ఇదిగోండి ఇలాగా. అండ్ పైన మనకి ఇలాగా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట, 3 లైన్స్. మనం రాణిహారం కొన్నాం కదా ఆ స్టైల్లో, అక్కడ 6 లైన్స్ వచ్చింది మనకి, ఇక్కడ 3 లైన్స్ వచ్చింది. అండ్ ఇంత లాంగ్ వచ్చింది, ఇవ్వండి ఇంత లాంగ్ వచ్చింది. మీకు సైజ్ కోసం, ఐడియా కోసం నా చేతితో మెజర్ చేసి చెప్తున్నాను. ఇంత చూడడానికి కూడా చాలా హెవీగా ఉంది కదా. దీని నెట్ వెయిట్ కేవలం 11 గ్రామ్స్ అండి. 11.5 గ్రామ్స్ లో ఇంత హెవీ హారం. ఇప్పుడు ఈ రోజు చూసినట్టు అన్నిటిలో కల్లా నేను షాక్ అయిన వెయిట్ అనమాట ఇది. మిగతా అన్ని కూడా సర్ప్రైజింగ్ గానే ఉన్నాయి కానీ షాక్ అనమాట ఇది లిటరల్లీ. ఇంకొంచెం హెవీగా అంటే ఇది కూడా చాలా హెవీగా కనిపించింది, కానీ ఇది కూడా 13 గ్రామ్స్ లో ఉంది. ఇది పట్టుకోవడానికి వేసుకోవడానికి కూడా హెవీగా ఉంది. సేమ్ అదే కలర్ బీడ్స్ లో మనకి ఇంకొక ఆప్షన్, ఇది అటు ఇటు ఇలాగా చంద్రవంకల్ లాగా వచ్చినాయి అనమాట. ఇదైతే 6 గ్రామ్స్ లో ఉంది ఈ హారము. ఇది కూడా చూడడానికి పెద్దగా ఉంది, అంటే పెండెంట్ పెద్దగా వచ్చి బీడ్స్ కూడా లావు వచ్చి ఒక 4 లైన్స్ లో ఇలా పెద్దగా హెవీగా వచ్చింది కదా. మనం ఇది నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా 3/4 గా హారం లాగా కూడా పెట్టుకోవచ్చు. ఎనీ ఫ్యాన్సీ శారీయా, పట్టు శారీ, దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మనకి 8 గ్రామ్స్ లో ఉంది. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉంది. ఇక్కడ పెండెంట్ కూడా జస్ట్ ఇలా లక్ష్మీదేవి వచ్చి కింద ఒక పెండెంట్ హ్యాంగ్ అవుతుంది అన్నమాట. ఇలాగా బీడ్స్ లైన్ తో వచ్చింది. ఇది మనకి కేవలం 2 గ్రామ్స్ లో ఉంది ఇది సెట్. ఇది ఇంకొక ప్యాటర్న్, ఇది కూడా ఇలాగ మనకి 5 లైన్స్ తోటి వస్తుంది అనమాట. దీని వెయిట్ అయితే మనకి 12 గ్రామ్స్ ఉంది. ఇప్పటి వరకు మనం హారాలు చూసాం కదా, ఇట్లాగా మనకి చోకర్ టైప్స్ లో కూడా దొరుకుతాయండి. ఇందులో అయితే మీకు చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతాయి, కలర్సే కానీ, బీడ్సే కానీ, దానిలో వచ్చిన పెండెంట్సే కానీ. ఇదైతే 1.6 గ్రామ్స్ ఉంది. ఇది కూడా అలాంటి మోడల్లోనే ఇలాగా మొత్తం కట్ లాగా పర్ల్స్ వచ్చినాయి అనమాట. మొత్తం పర్ల్స్ వచ్చి మధ్యలో ఇలా పెద్ద పెండెంట్ వచ్చింది, పెద్ద గ్రీన్ స్టోన్ తోటి. ఇది మనకి 2 గ్రామ్స్ ఉంది, 2.4 గ్రామ్స్ ఉంది. లేదు పర్ల్స్ లో కాదు, ఇలాగా కలర్ఫుల్ బీడ్స్ తో కావాలి అనుకుంటే ఇక్కడ చూసారు కదా, పింక్ బీడ్స్, పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి వచ్చింది కింద పర్ల్స్ తోటి. ఇది కూడా మనకి 2.4 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఇది చూసారా, ఇక పెద్ద పెండెంట్ కాదు, చిన్న క్యూట్ గా కావాలి, చిన్న పిల్లలకైనా బాగుండాలి అని అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా మనకి నెట్ వెయిట్ 1 గ్రామ్ లో వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇదైతే సూపర్ గా ఉంటుంది. ఇలాగా మొత్తం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో అన్నమాట, ఫ్లవర్ లాగా వచ్చి పింక్ స్టోన్ వచ్చింది, పెద్ద పింక్ స్టోన్, పెద్ద పర్ల్స్, రౌండ్ బాల్స్ తోటి పెద్ద పర్ల్స్ తోటి వచ్చింది. దీని నెట్ వెయిట్ 2 గ్రామ్స్ ఉంది, 2 గ్రామ్స్ అనమాట దీని నెట్ వెయిట్. ఇది చాలా బాగుంది. ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ బీడ్స్ అనమాట. పెండెంట్ కూడా చూసారు కదా, మొత్తం వైట్ స్టోన్స్, సేమ్ కలర్ మధ్యలో కూడా స్టోన్ తోటి అలాగా వచ్చింది. దీని నెట్ వెయిట్ మనకి 2 గ్రామ్స్ ఉంది, 2.8 గ్రామ్స్ దీని వెయిట్. ఇది ఇంకొంచెం హెవీగా వచ్చింది అనమాట. కింద కూడా మనకి ఎక్కువ ఇలాగా పంకిన్ బీడ్స్ లాగా ఎలాడుతున్నట్టుగా వచ్చి మొత్తం వైట్ స్టోన్ అండ్ స్క్వేర్ లాగా వచ్చింది. బీడ్స్ కూడా ఇక్కడ స్టోన్ తోటి, ఇక్కడ బీడ్స్ తోటి మ్యాచింగ్ తో వచ్చింది. దిస్ ఇస్ 3 గ్రామ్స్. ఇది మనకి కలర్ఫుల్ గా వచ్చింది, ఇలా వైట్ బీడ్స్, ఆరెంజ్ బీడ్స్ తో ఆరెంజ్ స్టోన్ తోటి వచ్చింది అనమాట. దీని వెయిట్ మనకి 2 గ్రామ్స్ ఉంది, 2.4 గ్రామ్స్. ఇందాక మనం ఇందులో పింక్ స్టోన్ చూసాం కదా, సేమ్ అందులోనే ఇది గ్రీన్ స్టోన్ అనమాట. సో గ్రీన్ స్టోన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి 1.9 గ్రామ్స్ లో ఉంది. ఇది ఒకటి చిన్నది, మొత్తం ఇలా పర్ల్ లైన్ వచ్చి మధ్యలో ఒక్క ఇలా రౌండ్ వచ్చింది అనమాట గ్రీన్ స్టోన్స్ తోటి. ఇదే కావాలనుకుంటే పింక్ స్టోన్స్ లో కూడా వస్తుంది. ఇది 1.6 గ్రామ్స్ ఉంది. జస్ట్ ఇలా నెక్ కి పెట్టేసుకోవచ్చు, చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది. ఇది పెద్ద రౌండ్ లాగా వచ్చింది అనమాట, పెద్ద రౌండ్ లో వచ్చి కింద ఇలాగా బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది. దీని వెయిట్ మనకి 4 గ్రామ్స్ ఉంది, 4.6 గ్రామ్స్. ఇది కూడా ఇంకొక క్యూట్ పెండెంట్ తో వచ్చింది, ఇలాగా స్క్వేర్ షేప్ లో వచ్చింది అనమాట. ఇది కూడా మనకి 1.8 గ్రామ్స్ లో ఉంది.
ఇది కూడా అంతే క్యూట్ గా చిన్న పెండెంట్ తో వచ్చింది. ఇదైతే 1.3 గ్రామ్స్ ఉంది. మధ్యలో ఇలాగా గ్రీన్ కలర్ జమ్ స్టోన్ వచ్చి దానిపైన ఇట్లాగా కార్వింగ్స్ లాగా వచ్చినాయి అన్నమాట. ఇది మొత్తం ఇలా మెరూన్ బీడ్స్ వచ్చి దాంట్లో పెద్ద సర్కిల్ వచ్చింది అన్నమాట, ఇలాగా రౌండ్ గా. దీని వెయిట్ మనకి 3 గ్రామ్స్ ఉంది. ఇది కింద ఏమీ హ్యాంగింగ్స్ కాకుండా జస్ట్ ఇలా చోకర్ లాగా కావాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. దీని వెయిట్ మనకి 2.6 గ్రామ్స్ ఉంది. ఇది మనకి ఇలాగా ట్రయాంగిల్ పీస్ తోటి వచ్చింది అన్నమాట. ఇక్కడ ట్రయాంగిల్ లాగా వచ్చి బీడ్స్ తోటి వచ్చింది. ఇది 1.4 గ్రామ్స్. ఆల్మోస్ట్ షాప్ అంతా తిరగేసేసిన తర్వాత ఫైనల్ గా ఒక కంక్లూజన్ కి వచ్చాం, విచ్ ఇస్ చూపి దిస్ వన్. సో అన్నిటికన్నా నీకు ఏం నచ్చింది? ఇదే నచ్చింది. ఇదే నచ్చింది. అక్కకు కూడా ఇదే నచ్చింది. అక్కకు కూడా ఇదే నచ్చింది. దానికి ఫోటో పంపిస్తే ఇదే నచ్చింది అని అన్నది. సో ఇది మనకి కేవలం 2 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. మంచి చోకర్ స్టైల్ అన్నమాట. ఎవరు గిఫ్టింగ్ ఇచ్చినా చాలా బాగుంటుంది. బాగుంది కదా. అందులో గ్రీన్ స్టోన్ కూడా ఉంది. మేము పింక్ స్టోన్ తీసాము. ఈ చోకర్ని 2 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చోకర్ లాగా కొంచెం దిగువకి లూజ్గా పెట్టుకుంటే దిగువకి నెక్లెస్ లాగా కూడా వస్తుందన్నమాట. చాలా బాగా నచ్చింది. అలానే రమ్య పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కాప్స్ అంటున్నారు కదండి, అవి కూడా చాలా బాగా నచ్చినాయి. లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చినాయండి. అండ్ దీనికి ఎంత ప్రైస్ పడిందో కూడా మీకు చూపించేస్తాను. డైరెక్ట్ ఎస్టిమేషన్ స్లిప్ చూపించేస్తున్నాను చూడండి. దీనిలో మొత్తం అన్ని కలుపుకొని 44,790 రూపీస్ అవుతుంది, ఇంక్లూడింగ్ స్టోన్ చార్జెస్, పర్ల్స్, గోల్డ్ అన్ని కలిపి అనమాట. అండ్ ఈ రోజు గోల్డ్ ప్రైస్ 13,835 పర్ గ్రామ్. ఇది 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ అండి ఈ రోజు మేము వచ్చిన రోజు. సో మొత్తం మేకింగ్ ఛార్జెస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు 12.5 అనమాట. ఈ బీడ్స్ కలెక్షన్ అన్నిటిపైన ఆల్మోస్ట్ చాలా వాటిపైన 12.5 ఉంది. సో దానికి 3,600 అవుతుంది. మిగతా స్టోన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని బీడ్స్ ఇవన్నీ కలుపుకొని మనకి 44,719 అవుతుంది అనమాట. బట్ ఈ బీడ్స్ పెట్టేదంతా వేస్ట్ అయిపోతుంది అని మీరు అసలు బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనకి పీజేఈలో 100% బీడ్స్ మనం ఏదైతే జ్యువెలరీ తీసుకుంటామో ఎక్స్చేంజ్ ఉంది. సో నెక్స్ట్ టైం మనము ఇది తీసుకొచ్చినప్పుడు ఈ బీడ్స్ పైన మనం పే చేసేదంతా కూడా మనం ఎక్స్చేంజ్ వాల్యూలో కవర్ చేసుకోవచ్చు. ఫైనల్గా నా మేనకోడల రచిత కోసం గిఫ్ట్ చేయటానికి ముత్యాల చోకర్ని తీసుకున్నాం అనమాట అండి. చాలా బాగున్నది. లైట్ వెయిట్లో చాలా మంచి జ్యువెలరీ వచ్చింది. అలానే ఈ ముత్యాల ఖరీదు కూడా 100% ఎక్స్చేంజ్ అనేసరికి నాకు ఆ అంశం కూడా చాలా బాగా నచ్చిందండి. అలానే నా మేనకోడలు ఆల్రెడీ ఇక్కడ డిపాజిట్ చేసింది జ్యువెలరీ తను తీసుకుందనమాట. అది కూడా ఇప్పుడు మేమే కలెక్ట్ చేసుకున్నాము. రేపు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకువెళ్తాను. తను సెలెక్ట్ చేసుకున్న నెక్లెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. దానికి సంబంధించిన వీడియో సంధ్య దాంట్లో చూద్దురు కానీ, రేపు ఫంక్షన్లో రచిత పెట్టుకున్నప్పుడు కూడా చూద్దురు కానీ. ఇక మేము ఫస్ట్ టైం షాప్కు విజిట్ చేసినందుకు దేవ్ గారు మాకు యానివర్సరీ గిఫ్ట్ కూడా అందచేశారు. నేను పన్నా జ్యువెలర్స్ నుంచి చాలా కొనుగోలు చేశానండి. నేను ప్రతిసారి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవటం, డైరెక్ట్గా భీమవరానికి మా ఇంటికే వస్తువు పంపించటం ఫస్ట్ టైము ఇదే అనమాట అండి. పన్నా జ్యువెలర్స్కి రమ్య నేను వెళ్ళటం. అయితే పన్నా జ్యువెలర్స్లో మనకి నమ్మకానికి తిరుగు ఉండదండి. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడి నుంచన్నా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అలానే ఓల్డ్ గోల్డ్ మీద కూడా ఎక్స్చేంజ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే కంప్యూటరైజ్డ్ కాబట్టి చాలా బాగుంటుంది. నాకు ఈ అంశాలన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి. అలానే వెరైటీ జ్యువెలరీ హెవీ వెయిట్ ఉండేవి లైట్ వెయిట్లో మనకి అందచేయటానికి కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కదండి. అలాగా ఆ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా సంధ్య దాంట్లో చూడండి అసలు తల తిరిగిపోయిందండి ఒక్కొక్క జ్యువెలరీ చూస్తుంటే. మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరామండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.